తెలుగు సాహితీ ప్రక్రియల్లో గజల్ అనేటువంటిది ఒకటి. గజల్ అనేటువంటి పదము గజాల్ అనేటువంటి పదం నుండి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన చేయడం అని అర్థం. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికంగా ఉంటుంది. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని మత్లా అని పిలుస్తారు, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర అనేటువంటిది ఈ గజల్లో ఉండడం దీని ప్రత్యేకత. దీన్నే తఖల్లస్ అని అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పేటువంటి రసగుళిక లాంటిది ఈ గజల్. గజల్ సాహిత్యంలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి ఇత్యాదులు ఎంతోమంది కవులు తమ యొక్క సాహితీ ప్రక్రియలో గజల్ అనేటువంటి దాన్ని ఒకటి తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో చొప్పించి మరి ఎంతోమంది సాహితీ సేవ చేసినటువంటి వాళ్ళు అయ్యారు. మరి పైడి తెరేష్ బాబు రాసినటువంటి గజల్ సమదృష్టి అనేటువంటి గజల్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు, నేర్చుకోబోతున్నారు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కదుపు పండేది. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది. మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది. అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు, దాని అరుపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు, దాని అరుపు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. ఈత ఒకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు,
చెట్టు కాపు నలుపు కాదు. కంటి లోపల గుడ్డు నలుసైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు అని చెప్పి కవి ఎంతో చక్కగా చెప్తా ఉన్నాడు. మరి ఎంతో సమానమైనటువంటి దృష్టితో చెప్తా ఉన్నాడు. చెట్లు కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి, కానీ ఆ చెట్లు అనేక రకాల రంగులు రుచులు కలిగిన ఫలాలను అందిస్తాయి. అవి వివిధ రంగుల్లో కనబడతాయి. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది, చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది. అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. కారు మబ్బులు నల్లగా ఉంటాయి, కానీ వాన చినుకులు నల్లగా ఉండవు. వాన చినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. అవి పెరిగి మానవాళికి జంతువులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని ఆలోచించాలి అని చెప్పేసి ప్రకృతిని, మరి ఈ భూమండలం పైన నివసిస్తున్నటువంటి ఓ మానవుడా ప్రకృతిని సమదృష్టితో చూడవయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం. నిద్రమత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం. అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం. అక్షరాలు నల్లగా ఉంటాయి, కానీ చదువు నలుపు కాదు అని అర్థం చేసుకోవాలని చెప్పేసి కవి ఎంతో చక్కగా చెప్తా ఉన్నాడు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగానే ఉంటుంది, కానీ పక్షుల కూతలు కిలకిల రావాలు నలుపు కాదు. ఆ కిలకిల రావాలతోనే తెల్లవారుతోంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులవుతారు. పక్షుల కంఠం కాదు చూడాల్సింది, మేలు కొలిపినటువంటి ఆ కిలకిల రావాలను చూడాలి. మరి అటువంటి స్వభావాన్ని పరిశీలించి మరి నువ్వు అటువంటి మంచి గుణగణాలను అలవాటు చేసుకోవాలని చెప్పేసి కవి ఎంతగా చక్కగా చెప్తా ఉన్నాడు. రాత్రి నిద్రలో కలలు కంటూ ఉంటాం. అవి ఊహలు కావచ్చు, కల్పితాలు కావచ్చు. ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు. ఈ ఊహలు కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులు అవుతూ ఉంటాయి. కాబట్టి రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు కల్పనలు అందమైన వేకువ గురించి ఆలోచించాలి అని చెప్పేసి కవి చెప్తా ఉన్నాడు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈత ఒకటే నలుపు ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా. కులమొకటే నలుపుని పరుగు నలుపు కాదు, కులమొకటే నలుపుని పరుగు నలుపు కాదు. నదిలో మునిగి ఈత కొట్టేటువంటి సమయంలో ఏమీ కనపడవు. ఈతని కళ్ళు మూసుకొని కొడతాం కాబట్టి అంత నలుపుగా ఉంటుంది. మరి ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది.
నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోతకు గురై ముందుకు వెళ్తాం. మరి ప్రయత్నించడమే కష్టం, ప్రయత్న ఫలితం అంటే గెలుపు అనేటువంటిది, విజయం అనేటువంటిది మరి ఆ వైపు తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రయత్న ఫలితం అనేటువంటిది విజయం వైపు తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సమస్యలు సుడిగుండాల్లో ఏమీ తెలియదు, ఏమీ తోచదు. మరి సమస్య పరిష్కారానికి సాధన అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉపాయం. అందుకనే ప్రతి విద్యార్థి కూడా నిత్యము సాధన చేస్తేనే మరి చదువులో ఆరితేరుతారు, విజ్ఞానాన్ని సంపాదిస్తారు. అందుకనే ఏ సమస్య పరిష్కారానికైనా సరే సాధన ఒకటే ఉపాయంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి కవి ఎంతగానో మరి చెప్తా ఉన్నాడు. మరి నీ సహచర మిత్రులు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు, నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు. కాబట్టి ప్రయత్నం ఆపకుండా తప్పకుండా నీవు మరి సాధన చేస్తే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకొని మరి విజయాన్ని సాధిస్తావని చెప్పేసి కవి ఎంతగానో మరి సమదృష్టి అనేటువంటి పాఠ్యాంశంలో వివరించడం జరిగింది. అందుకని విద్యార్థి దశ నుంచే నీవు మరి అన్ని విషయాలను సమదృష్టితో చూసి, సమానమైన చూపుతో చూసి మరి ఏది మంచో ఏది చెడో అని తెలుసుకొని మరి అన్ని విషయాలు ఆరితేరుతూ నువ్వు ముందుకు వెళితే తప్పకుండా నీవు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కవి ఎంతగానో చెప్పడం జరిగింది.